దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 19th సెప్టెంబర్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. కొలెషన్స్ చాప్టర్ 2 and verse 3. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. Let me read this in English. In whom are hid all the treasures of wisdom and knowledge. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. ఆయన అంటే ఎవరండి? క్రీస్తు. 2వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, క్రీస్తును స్పష్టంగా తెలుసుకొనుడి అని, స్పష్టంగా గ్రహించుడని. కనుక బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానము. ఈరోజు ఎవరు తెలివైన వారు లేక ఎవరు భాగ్యవంతులు అంటే బుద్ధి జ్ఞానమును సంపాదించుకున్నవారు. ఆ బుద్ధి జ్ఞానము ఎక్కడుందంటే క్రీస్తు యందు గుప్తమై ఉన్నవి. క్రీస్తు యందు గుప్తమై ఉన్నవి. పైన జ్ఞానము కాదండి, క్రీస్తు యందు గుప్తమైనవి. అది మనము వెతకాలి, అది మనము తవ్వాలి. అందుకే వెదకుడి మీకు దొరుకును, వెతకాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక మనము పైన తెలుసుకొని తృప్తి పొందుతున్నాము కాదండి, ఆయనను తెలుసుకోవాలనే తపన. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడే రీతిగా మన ప్రాణము బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో నుంచి మనము పొందుకున్నట్టుకు మనము ఆశపడాలి, తృష్ణ కొనాలి. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దేవాలయంలో మందసము, బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, లోపలికి వెళ్ళినప్పుడే దేవుని యొక్క మహిమను చూడగలము. అదేవిధంగా గుప్తమై ఉన్న బుద్ధి జ్ఞానము యొక్క సర్వ సంపదలను వెదికే కొలది నీవు తృప్తిపరచబడతావు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. నా ప్రజలు జ్ఞానము లేని వారు. ఈరోజు నీవు నశించిపోటుకు కారణం ఏంటి తెలుసా? గుప్తమై ఉన్న జ్ఞాన బుద్ధిని నువ్వు సంపాదించుకోటకు ప్రయత్నము చేయలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పై క్రైస్తవులుగా ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి లేని కన్యకలకు పోలి ఉన్నాము. బుద్ధి కలిగిన వారు दागी ఉన్న बुद्धि ज्ञानाన్ని సంపాదించడము. हिंदी में पढ़ेंगे कोलोसियों का पत्र, उसमें 2रा अध्याय और 3रा वचन पढ़ रहे हैं. जिसमें बुद्धि और ज्ञान से सारे भंडार छिपे हुए हैं. जिसमें, किसमें? यीशु मसीह में बुद्धि और ज्ञान का पूरा भंडार छिपा हुआ है. मतलब ये बुद्धि और ज्ञान सबके लिए नहीं है. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బుద్ధి జ్ఞానం యొక్క సర్వ సంపదలు అందరికీ కాదండి, అందరికీ కాదు, వెతికే వారికే. सबको नहीं मिलेगा. जो केवल ढूंढता है उन्हीं को मिलेगा. Only you seek, you will find wisdom. You don't seek it, you will not find. దాని కొరకు వెతుకుడి అని బైబిల్లో రాయబడ్డాది. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నేను నశించిపోకుండా ఉండాలంటే క్రీస్తు యందు గుప్తమైన బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలను మనము సంపాదించుకోవాలి. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. దిస్ ఈజ్ ద మిస్టరీ, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లుటకు రహస్యం ఏంటి తెలుసా? క్రీస్తులో గుప్తమైన బుద్ధి జ్ఞానమును ఎలాగైనా నేను సంపాదించుకోవాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియలాజికల్ స్టడీస్. వేదాంత కళాశాలలో, బైబిల్ కాలేజీలో చెప్పే నేను ఈ యొక్క మాటల గురించి నేను మాట్లాడటం లేదండి. మర్మమై ఉన్న, గుప్తమై ఉన్నవంటే ఇది మర్మమైనవి, అందరికీ కాదు. ఇట్స్ అ మిస్టరీ. యూ హ్యావ్ టు డిగ్ ఇట్ టు రిసీవ్ ఇట్. కనుక మీరు శ్రద్ధగా నన్ను వెతికిన ఎడల
నేను మీకు కనపరుచుకుందును అని బైబిల్లో రాయబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము ఈ కోరిక, ఈ ప్రార్థన చేద్దాం. ప్రభా, బుద్ధి జ్ఞానములు, నీలో గుప్తమైన బుద్ధి జ్ఞానమును సంపాదించుకుంటకు దేవా నేను ప్రయాసపట్టకు సహాయం చేయి ప్రభా. నేను ప్రయాసపట్టకు సహాయం చేయి ప్రభా అని అడుగుదామా. పౌలు అంటాడు, క్రీస్తు యేసున్న అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుటకు నేను సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:10. కనుక ఈరోజు నీవు ఆ బుద్ధి జ్ఞానమిక సర్వ సంపదలు సంపాదించుకోవాలంటే సమస్తము నష్టముగా ఎంచుకొనుటకు ఇష్టపడాలి. అందరికీ కాదండి ఇది. You don't live a sacrificial life. You cannot receive this wisdom. ఈ బుద్ధి జ్ఞానములు సంపాదించుకోవాలంటే త్యాగపూరితమైన జీవితము, స్వార్థం లేని జీవితాన్ని నువ్వు జీవించాలి. అప్పుడే ఈ క్రీస్తులో గుప్తమై ఉన్న బుద్ధి జ్ఞానములను నువ్వు సంపాదించుకుంటావు. కనుక తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం. అనారోగ్యం వారందరి కొరకు యేసు ప్రభు నామములో వారు స్వస్థపరచబడడానికి స్తోత్రం. దేవ, బుద్ధి జ్ఞానం లేక సర్వ సంపదలను దేవా నీలో గుప్తమై ఉన్నవి సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపట్టుకు సాయం చేయండి నాయన. ఇక సమయంలో నాయన తండ్రి, జాబ్స్ కొరకు ప్రయత్నం చేసిన వారు, బిజినెస్లో మీ తోడు దయచేసి కాపాడండి నాయన. జ్ఞానవంతులే జాబ్స్ చేయటకు, జ్ఞానవంతులే బిజినెస్ చేయటకు సహాయం చేయండి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న, విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న వారు అందరూ కూడా మీరు దీవించిన తని బుద్ధి జ్ఞానములతో తృప్తిపరచబడే ఆశ వారిలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. వారు అన్ని విషయాల్లో వర్ధిల్లినందుకు స్తోత్రం. ప్రతి సమస్య నుంచి నిబిడలు విడిపించబడినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి మినిస్ట్రీ ఎంతయునైనా తండ్రి బుద్ధి జ్ఞానములు కలిగి పరిచర్చకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీరు దీవించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతా ఈ అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.